ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి చేయాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే రాము. రాబోయే 2 ఏళ్లలో బస్టాండ్ను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మానవ హక్కుల వేదిక ఉమ్మడి కృష్ణా జిల్లా 6వ మహాసభ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయన్న కార్యదర్శి రోహిత్. శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య నెలకొన్న వాగ్వాదం. విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో కవితల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం. కవి సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించిన సాహితీవేత్త మొండెపు ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ అసైన్ భూములు పేదల నుండి దోచేయడానికి ఎంతో ప్రయత్నం చేశారని, అసైన్ భూములు 5 నుంచి 10 లక్షలకు తీసుకుని 40-45 లక్షలకు అమ్ముకున్నారన్నారు. పేదలు ఇవ్వరని ఎదురు తిరిగితే వారి భూములను రెడ్ మార్క్ లో పెట్టేశారని ఆరోపించారు. మంత్రి అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న భూములను పేదలకు అసైన్ చేసిందని, గత ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు నిషిద్ధ 22A నుండి 9 లక్షలకు పైచిలకు తొలగించాలని చూశారన్నారు. 1977 చట్టానికి సవరణ చేసి ఇప్పుడు చట్టాన్ని తెచ్చారని, 20 ఏళ్లు పూర్తయిన అసైన్ భూములకు 10 ఏళ్లు ఇంటి స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించారన్నారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ రాబందులు అక్కడికి వెళ్లి వారి వద్ద నుండి లాక్కున్నారని ఆరోపించారు. వారు ఇన్సైడ్ ట్రేడింగ్ కి పాల్పడినట్లుగా తెలుస్తుందన్నారు. దీనిలో 25,000 రిజిస్ట్రేషన్లు జరిగితే దానిలో 8,000 రిజిస్ట్రేషన్లు అక్రమంగా చెప్పినట్లుగా సమాచారం అన్నారు. ఇక 9 లక్షల పైచిలకు అసైన్ భూముల్లో 40% ఇలా అక్రమంగా జరిగినట్లుగా తెలుస్తుందన్నారు. అసైన్ దారులను బెదిరించి లాక్కోవడంతో పాటు కొర్రీలు లేకుండా రిజిస్ట్రేషన్ల శాఖ నుండి ఆదేశాలు ఇప్పించుకున్నారని ఆరోపించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తున్నామన్నారు. దోచుకున్న భూముల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. తప్పు చేస్తున్న అధికారులకు కూడా ఈ వ్యవహారంలో పనిష్మెంట్ ఉంటుందని మంత్రి అనగానే హెచ్చరించారు. ల్యాండ్ డిస్ప్యూట్స్ లేని చోటంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కి ఎంప్లాయీస్ వచ్చేదానికి ఒక ఎక్స్టర్నల్ వాటర్ సప్లై అంటే నీళ్ళు వచ్చేది ఒకటి ఒక 20 కిలోమీటర్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు ఫేజ్ 1లో. అంటే ఆ వాటర్ ఒకటి లైన్ పెండింగ్ ఉంది, అది కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 349 ప్లాట్స్కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో 2014 నుంచి 19కి అది 16.5 లక్షకే చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు ప్రీవియస్ గవర్నమెంట్లో 90 lakhs వరకు చేశారు అధ్యక్ష పర్ ఎకర్. అది మనం కమిట్మెంట్ ఇచ్చాము సారు. అప్పుడు పిలుపు మేరకు హైదరాబాద్ నుంచి ఎన్నో ఇండస్ట్రీస్ ఇక్కడ రావాలనుకున్నారు. వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చిన రేటు 16.5 lakhsని అది రివైజ్ చేసి మరీ ఇప్పుడు జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఫేజ్ 3లో డెవలప్ చేస్తాము. అది వాళ్ళకి వితిన్ 6 months లో. గుడివాడ ప్రజల ప్రధాన సమస్యలో ఒకటైన ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి చేయాలని అసెంబ్లీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ దుస్థితిని ఛాయాచిత్రాల రూపంలో అసెంబ్లీలో ఎమ్మెల్యే రాము ప్రదర్శించారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ ఫోటోలను రవాణా శాఖ మంత్రికి ఇవ్వాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచించారు. రాబోయే 2 ఏళ్లలో బస్టాండ్ను ఆధునీకరిస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. తప్పకుండా ఇది ఇంతకు ముందు పాత గవర్నమెంట్లో బస్టాండ్కి మరి డిపో రెండింటికి శాంక్షన్ ఇచ్చామని చెప్పేసి పేపర్ మీద చెప్పడం జరిగింది అధ్యక్ష. ముందుగా ప్రజలు అత్యంత బాధపడే
బస్టాండ్ వదిలేసి వెనక డబ్బులు ఎక్కువ మిగులుతాయని చెప్పేసి 9 కోట్ల వ్యయంతో 3 ఎకరాలు జస్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఒక డిపో కట్టేసి ముందు కట్టేసి డబ్బులు దండుకున్న పరిస్థితి అధ్యక్ష. గుడివాడలో బస్ స్టాండ్ అవసరమైన ప్రజలకు అవసరమైన బస్ స్టాండ్ మాత్రం అలాగే మిగిలిపోయింది అధ్యక్ష. దాని గురించి పట్టించుకున్న నాదులు లేరు. అప్పటి నుంచి ఏ రోజు అంటే రోజు చూస్తూనే ఉంటాం. ఇది మాత్రం మీరు దయచేసి అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ప్లీజ్, మాకు చాలా కష్టాల్లో ఉన్నాం. ఈ బస్ స్టాండ్ అనేది ఇమీడియట్ గా కట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దానికి 2 ఏకర్స్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. పీపీపీ మోడల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని మానవ హక్కుల వేదిక కార్యదర్శి రోహిత్ తెలిపారు. ప్రాథమిక విద్యా బలోపేతానికి ఉపాధ్యాయులను మరింతగా నియమించాలని ఆయన సూచించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మానవ హక్కుల వేదిక ఉమ్మడి కృష్ణా జిల్లా 6వ మహాసభ జరిగింది. సభలో పలువురు భక్తులు పాల్గొని ప్రాథమిక విద్యా వ్యవస్థపై వారి అభిప్రాయాలను, సూచనలు తెలియజేశారు. అనంతరం మానవ హక్కుల వేదిక కార్యదర్శి రోహిత్ మాట్లాడుతూ ప్రాథమిక విద్యా వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల చేతికి ప్రాథమిక విద్యా వ్యవస్థ వెళ్లిపోయిందన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని సూచించారు. చాలా అన్యమానసికంగా అనిపిస్తుంది మాట్లాడాలంటే. చాలా ఏళ్ల తర్వాత విజయవాడలో ఒక సభలో మాట్లాడటం, 4 ఏళ్ల క్రితం పంచాయతీల కోర్టేసు ఇష్యూ మీద మాట్లాడాం జరిగింది మీటింగ్, హెచ్ఆర్ఎఫ్ మీటింగ్. మళ్ళీ తర్వాత పెట్టలేదు బహిరంగ సభ. ఇది చాలా ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత జరుగుతుంది బహిరంగ సభ. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అందరూ తెలిసిన వాళ్ళు, ఒకరికొకరు మీకు పరిచయం లేకపోవచ్చు కానీ మా అందరికీ ఒకరికొకరు తెలుసు. ఇప్పుడు కూర్చున్న కొంతమంది యువకులు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన హెచ్ఆర్ఎఫ్ యువ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని పరిచయం చేయడం సాధ్యం కాదు కానీ ఆ యువ కార్యకర్తలకి నాకు పుట్టుమచ్చలు లాంటి, విజయవాడకి పుట్టుమచ్చలు లాంటి మోహన్ రావు గారు, ఖాదర్, ఆంజనేయులు, జగన్నాథరావు గారు, పక్కన గుంటూరు నుంచి వచ్చిన జగన్నాథ్ గారు పుట్టుమచ్చలు లాంటి వాడు ఈ ప్రాంతానికి. మోహన్ రావు గారు రాగానే ముసలైపోయాము పద్ధతి చేసుకున్నారు. మా హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలకి చెప్పాలి ఆయన ఎవరు అనేది. ఆయన సూరత్నేని జనార్దన్ 1975లో గిరాయిపల్లిలో అమరుడైన ఆ కాలంలో ఎన్కౌంటర్లో చనిపోయారు. 5గురిని చంపేశారు గిరాయిపల్లి. జనార్దన్ గారి అన్న మోహన్ రావు. నమస్కారం అండి, నా పేరు రోహిత్, మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఇక్కడ విజయవాడ ప్రెస్ క్లబ్లో నవంబర్ 17వ తారీఖు నాడు మా ఉమ్మడి కృష్ణా జిల్లా 6వ మహాసభలు జరుగుతున్నాయి. దీనికి ఏంటంటే ముఖ్యంగా 2 వక్తల్ని పిలిచాం. దానికి సుధగారు మా మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు, అలాగే విశాఖపట్నంలో ఉన్న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు కూడా, అలాగే 2వ వక్తగా శ్రావ్య గారిని పిలిచాము. ఆవిడ మానవ హక్కుల వేదిక సభ్యులు, అలాగే విద్యారంగ నిపుణులు. సుధగారు న్యాయమూర్తులు రాజ్యాంగ నిబద్ధత అనే అంశం మీద ప్రసంగించడం జరిగింది. మామూలుగా ఇప్పుడు న్యాయమూర్తులు, ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మొన్న ఇంకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన ముఖ్యంగా చంద్రచూడ్ గారు మనకందరికీ బాగా తెలిసినట్టు ఆయన బాగా ఒక ఉదారవాదిగా అందరికీ కనిపిస్తారు. కాకపోతే వీళ్ళు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారా, రాజ్యాంగానికి కట్టుబడి తీర్పులు ఇస్తున్నారా, లేకపోతే ఏదైనా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి తీర్పులు ఇస్తున్నారా? అసలుకి మన ముఖ్యంగా అప్పర్ జ్యుడిషియరీలో అంటే పైస్థాయి న్యాయ వ్యవస్థలో రాజ్యాంగ నిబద్ధత ఏమాత్రం ఉంది, ఏమాత్రం మిగిలి ఉంది, దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశమే సుధగారు మాట్లాడారు. తర్వాత శ్రావ్య గారు మన ప్రాథమిక విద్యా పరిస్థితి ఎలా ఉంది, నానాటికి మన ప్రాథమిక విద్యా పరిస్థితి తీసుకట్టుగా తయారవుతుంది అనేది మనకు తెలుసు. ముఖ్యంగా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, 5వ తరగతి పిల్లలు 3వ తరగతి అక్కలు చేయలేకపోతున్నారు, లేకపోతే 2వ తరగతి తెలుగు వాక్యం ఒకటి రాయలేకపోతున్నారు, కూర్చలేకపోతున్నారు, చదవలేకపోతున్నారని. దానికి కారణాలు వెతుకుతూ శ్రావ్య గారు ముఖ్యంగా ప్రాథమిక విద్యని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం. ప్రజలను నిద్రావస్థ నుంచి మేలుకొల్పే చైతన్య రచనలు రావాలని, అవి ఉత్తమ సాహిత్యంగా చిరస్థాయిగా నిలుస్తాయని సాహితీవేత్త మొండెపు ప్రసాద్ పేర్కొన్నారు.
విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కవితల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ కవి సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. జీవితపు లోతుల్ని తేల్చేదిగా కవిత్వం ఉండాలన్నారు. న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన జిల్లా సెషన్స్ జడ్జి డాక్టర్ ఎం రాజేందర్ మాట్లాడుతూ కవికి అధ్యయనం కావాలని, తద్వారా మంచి సాహితీ సృజన కలుగుతుందన్నారు. చాలా మంది కవిత్వం అదొక ప్రొఫెషన్గా భావించే వ్యక్తులు ఉంటారు. ఆయన వృత్తినిచ్చే జడ్జి, సెషన్స్ జడ్జి అని చాలా బిజీగా ఉండేటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఆయన టైం స్పెండ్ చేసి ఈ సంవత్సరం కవితలు సుమారుగా 400 కవితల నుంచి 11 కవితలు ఎంపిక చేయడం అనేది చాలా క్లిష్టమైన విషయం. దట్స్ ఎ వెరీ ట్రబుల్ థింగ్. దాంట్లో ఇది ఎవరిది అనేది కూడా తెలియదండి. రాయలసీమ భాష కావచ్చు, తెలంగాణ భాష కావచ్చు, ఉత్తరాంధ్ర భాష కావచ్చు, కోనసీమ భాష కావచ్చు. మరి దాన్ని బట్టి పక్షపాతాలు లేకుండా ఏ విధమైనటువంటి పేర్లు, ఏ విధమైనటువంటి మరి అభిప్రాయాలు లేకుండా పూర్తిగా కవిత్వానికే జడ్జిమెంట్ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. స్వతహాగా ఆయన కవి. ఎక్స్రే ప్రారంభం రోజుల్లో ఆయన కవితలు వచ్చేమో ఎక్స్రేలో వచ్చాయి. ఆయన నేను కూడా చాలా పత్రికల్లో 70లో 70s 80sలో చాలా కవితలు అనేక పత్రికల్లో ప్రచురితమైనటువంటి విషయాలు సంఘటనలు ఉన్నాయి. మరి ఎప్పటి నుంచో నా కోరిక న్యాయం ఉండగా జింబో గారిని ఏమంటే వెనకాల మాట్లాడుతున్నారు సార్. ఆకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు. 43 సంవత్సరాలుగా ఎక్స్రే ఇస్తున్నటువంటి అవార్డులు ఇస్తున్నారంటే ఒక రకంగా ఆశ్చర్యం. ఇంత ఓపిక, నా పుస్తకాలు నేను వేసుకోవడానికి, నా పుస్తకాలు నేను సరిదిద్దుకోవడానికి నాకు సమయం చిక్కడం లేదు. ఇంత ఓపిక వీళ్ళందరికీ ఉన్నందుకు, ముఖ్యంగా కొల్లూరు గారికి ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పోటీలో పాల్గొన్న కవిమిత్రులకి, విజేతలకి అభినందనలు. ఈ పోటీకి నన్ను న్యాయనిర్తగా ఉండమని కోరినప్పుడు నేను ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాను. ఆయన ఏదో పొరపాటున చేస్తానన్నాను. పొరపాటున ఎందుకంటే కష్టమైన పని కాబట్టి. అప్పుడు 3 కొత్త చట్టాలు వచ్చాయి. నేను అప్పుడు తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్య మొన్ననే రిజైన్ చేశాను, కాస్త ఫ్రీగా ఉందామని చెప్పేసి. ఆ సమయంలో ఈ పోయమ్స్ పంపించారు. 3 కొత్త చట్టాలు మీకు తెలుసు అనుకుంటాను. బిఎన్ఎస్ఎస్, అది ఐపీసీ, ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 కూడా మారిపోయిన సందర్భం. ఆ కొత్త పాఠాలు న్యాయమూర్తులకి చెప్పే దశలో ఉన్న దశలో నాకు ఈ సెలక్షన్ కోసం, ప్రాసెస్ కోసం వచ్చింది. ఈ ప్రాసెస్లో కొంత జాప్యం నా వల్ల జరిగింది. అందువల్ల కొల్లూరు గారికి, మిగతా విజేతలందరికీ కూడాను కొంచెం క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే నా వల్ల జాప్యం జరిగింది కాబట్టి. అయితే ఇది పకడ్బందీగా ఎంపిక అనేది జరుగుతుంది. నాకు అసలు ఎవరి పోయమ్స్ ఉన్నాయో తెలియదు, ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. ఓన్లీ కవితలు మాత్రమే వచ్చినవి. ఆ వచ్చినటువంటి కవితలని ఎన్నిక చేసి నా దృష్టిలో అత్యుత్తమంగా. సృష్టిలో జగన్మాతను మించిన శక్తి రూపం మరొకటి లేదని, ఆ తల్లిని మించిన దయాస్వరూపిణి మరొకరు లేరు అని ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీ సంయుక్త నిర్వహణలో కొత్తపేటలో కేబీఎన్ కళాశాలలో జరుగుతున్న శ్రీ కనకదుర్గ నందలహారి ప్రవచన కార్యక్రమాలు ఆదివారం సుసంపన్నంగా ముగిశాయి. గరికపాటి మాట్లాడుతూ సృష్టిలో సమస్త ప్రాణులను జగన్మాత తల్లి రూపంలో కాపాడుతుందని, పరమ భాగవతాలకు ఇబ్బందులు కలిగినప్పుడు ఆమె అనేక రూపాల్లో వచ్చి రక్షించిందన్నారు. మంత్రశక్తి పూర్తిగా వైజ్ఞానికమైనదని చెబుతూ మంత్ర తంత్ర యంత్రాలలో ఉన్న రహస్యాలను వివరించారు. విశాలాక్షి, కామాక్షి, కనకదుర్గ ఇలా ఎన్ని పేర్లలో అవతారాలు దాల్చినా అవన్నీ లోకరక్షణ కోసమే అంటూ అనేక ఉదాహరణలతో వివరించారు. పురుషుడు ఎంత గొప్పవాడైనా భాగ్య లేనిదే పుణ్యం సంపాదించుకోలేదని, దాంపత్య జీవితంలో భార్యాభర్తల శరీరాలు వేరే కానీ మనసులు ఒక్కటై ఉంటాయని చెప్పారు. తల్లి బిడ్డ
నుంచి ఏమీ ఆశించకుండా ఎలా ప్రేమను పంచుతుందో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు కూడా భక్తులైన తన పిల్లలను ప్రేమిస్తుందని, అమ్మవారు మాతృమూర్తికి సమానమని చెప్పారు. జగన్మాతను ఆరాధించిన ఆదిశంకరాచార్యులు భక్త పోతన, కాళిదాసు వంటి వారు రాసిన పద్యాలను, వాటి అర్థాలను వివరించారు. ఇంద్రకీలాద్రి ఈవో కెఎస్ రామారావు, కేబిఎన్ కాలేజీ సెక్రటరీ డాక్టర్ టి శ్రీనివాస్, హిందూ హై స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ టి శేషయ్య, గోళ్ల బాబా, విజయ్ కుమార్ గరికపాటిని ఘనంగా సత్కరించారు. నవంబర్ 16 నుండి నవంబర్ 24 విజయవాడ మల్బార్ ఆర్టిస్ట్ బ్రాండెడ్ జ్యువెలరీ షోను ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు హరి చౌదరి, జి ప్రియా, సౌమ్య, నీలవేణి, కుసుమ తదితరులు, వినియోగదారులు, శ్రేయోభిలాషులు మరియు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో ప్రవేశపెడుతుంది ఆర్టిస్ట్ బ్రాండెడ్ జ్యువెలరీ షో, ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన. ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు మరియు జాతిరత్నాభరణాలను ప్రదర్శిస్తుంది. ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యతతో, అంతులేని హుందాతనంతో కూడినవని, నగిషి చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తూ ఈ షో యొక్క సందేశంని బలపరుస్తాయి. ఆర్టిస్ట్ షోలో ప్రత్యేక ఆకర్షణలుగా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి బ్రాండ్ల సహకారం, మైండ్ ధృవీకరించిన వజ్రాభరణాలు, వివాహ మరియు పార్టీ సంబరాల కోసం ఎరా అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, ప్రేష్య జాతిరత్నాభరణాల సముదాయం, ఎథ్నిక్స్ హస్తకళ నైపుణ్యాలతో తయారైన ఆభరణాలు, జోల్ ఆధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయి. డివైన్ భారతీయ ప్రాచీన సాంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు, ఇంకా చిన్నారుల కోసం స్టార్లెట్ పిల్లల ఆభరణాలు సమకూర్చుకున్నారు. ఈ ప్రదర్శన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడలో 16 నవంబర్ నుండి 24 నవంబర్ 2024 వరకు నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం ఈ ఆర్టిస్ట్ షో సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను పొందండి. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు, రత్నాభరణాలు, ఆన్ కట్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 25% తగ్గింపు పొందండి. ప్రతి ఐటమ్ ఆర్టిస్టిక్గా ఉంటుంది. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే లైక్ ధోతి ఫంక్షన్ అంటే మనకి A to Z అన్నీ దొరుకుతాయి. అట్లాగే బ్రైడల్ జ్యువెలరీ కావాలంటే మనకు ప్రతిదీ వీళ్ళు అరేంజ్ చేస్తారు. మనం చెప్పడం ఏంటంటే మన అకేషన్ చెప్తే వీళ్ళు మనకి A to Z అన్నీ సెట్ చేస్తారు. సో ఇవాళ నుంచి రేపు 29th వరకు 9 days ఆర్టిస్ట్ షో జరుగుతుంది. సో మనకి మంచి మంచి డిస్కౌంట్స్ ఇస్తారు. సో ఈస్ట్ ఆర్ వెస్ట్, మల్బార్ ఈజ్ ద బెస్ట్. సో డూ విజిట్ మల్బార్ జ్యువెలరీ, విజయవాడ, MG రోడ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే, నా పేరు నీలవేణి. ఆమె క్లాసికల్ డాన్సర్. ఇక్కడ యాక్చువల్గా అన్నీ కూడా సెలెక్షన్ చాలా బాగుందండి. కలెక్షన్ అంతా కూడా టెంపుల్ జ్యువెలరీ నుంచి మన డైమండ్స్, అన్ని రకాల జ్యువెలరీ కూడా ఇక్కడ మనకి అన్ని ఆర్టిస్టిక్ వేలో ఉన్నాయి. సో ప్రతి ఫంక్షన్కి కూడా మీరు ఏ ఫంక్షన్కైనా మ్యాచ్ అయ్యేట్టు జ్యువెలరీ దొరుకుతుంది. సో అందరూ విజిట్ చేసి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో జ్యువెలరీ పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎప్పటి నుంచో చూస్తున్న బ్రాండ్. ఇట్స్ అ గ్లోబల్ బ్రాండ్ యాక్చువల్లీ, అండ్ వెరీ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ. ప్రతి ఏజ్ గ్రూప్కి ఇక్కడ జ్యువెలరీ ఉంటుంది. సో ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు విజిట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ, MG రోడ్. థ్యాంక్ యూ. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ వారు అత్యద్భుతంగా నిర్వహిస్తున్న ఒక షో, ఆర్టిస్ట్ షో. ఇది మనకి ఎవ్రీ ఇయర్ ఒకసారి పెడతాం. ఈ అవకాశాన్ని కస్టమర్లందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఎవ్రీ జ్యువెలరీ హ్యాజ్ ఏ హార్ట్ అనమాట. అంటే ఒక ప్రత్యేకమైన నగలు, ఒక ప్రత్యేకమైన ఒక డిజైన్స్తో రూపొందించిన ఒక కాన్సెప్చువల్ థింగ్స్తో పెట్టిన ఈ షోకి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది మేము ఏదైతే మేకింగ్ పైన ఉందో గోల్డ్ పైన అప్ టు 25% కూడా డిస్కౌంట్ ఇస్తున్నాం.
అదేవిధంగా డైమండ్స్ ఉంది కదా, డైమండ్స్ పైన కూడా అప్ టు 25% వరకు ఆఫర్ చేస్తున్నాం. అదే రూబీ ఎమరల్డ్స్ అండ్ అన్కట్ డైమండ్స్లో ఫ్లాట్ 25% వరకు డిస్కౌంట్ ఈ ఆఫర్ నందు మేము కల్పిస్తున్నాం. ఈ ఆఫర్ అందరూ కస్టమర్స్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక మంచి ఆఫర్ మీ ముందుకు వచ్చింది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమరావతి వాకర్స్ క్లబ్ నడకతో పాటు ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సామాజిక బాధ్యతతో వాకర్స్ క్లబ్ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పారు. కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి చేయడం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, టీడీపీ నేత బొప్పన బావకుమార్ ప్రారంభించారు. మణిపాల్ హాస్పిటల్ సహకారంతో బీపీ, షుగర్, కంటి, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కృష్ణలంక వాసులు పెద్ద ఎత్తున వచ్చి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ఖరీదైన పరీక్షలకు కూడా ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. సామాజిక బాధ్యతతో వాకర్స్ క్లబ్ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పారు. వివిధ పరీక్షలకు ఖర్చు చేయలేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారి కోసం ఇలాంటి మెడికల్ క్యాంపులు దోహదపడతాయని చెప్పుకొచ్చారు. ఉదయం నడక ఎంతో మంచిదని తెలిపారు. పొట్టి శ్రీరాములు స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి చేయడం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. అనంతరం బొప్పన బావకుమార్ మాట్లాడారు. నిమ్మల జ్యోతి మాట్లాడుతూ గద్దె రామ్మోహన్ లాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదన్నారు. ఆయన ఎప్పుడూ కూడా తన స్టేటస్ ఎప్పుడూ చూపించరని, ఎప్పుడూ నీరాడంబరంగా ఉంటారని చెప్పారు. పని అంటే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చూసి నేర్చుకోవాలన్నారు. ఆయన మంత్రి అయితే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందన్నారు. కార్తీక మాసంలో అమరావతి వాకర్స్ క్లబ్ మన హై స్కూల్లో ప్రతి విషయంలోనూ ముందుండి ఈ స్కూల్లో పిల్లలకి ఇవ్వటం కానీ, అట్లాగే ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి కార్యక్రమం మెగా మెడికల్ క్యాంప్ పెట్టినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ, అట్లాగే దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మన గద్దె రామ్మోహన్ గారు, మిగతా పెద్దలు, ప్రెసిడెంట్, సెక్రటరీలు, అట్లాగే జ్యోతి గారు, నాగేశ్వరరావు, రాంబాబు గారు, మన నామేశ్వరరావు గారు, మొత్తం అందరికి కూడా ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఈ చేసినందుకు ప్రజల్లో మంచి సహోద్భావంతో ఉంటారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ గారికి, అలాగే మన బొప్పన బావకుమార్ గారు గొడవలకి అలాగే అన్నిటికీ దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండాలని నిదానంగా ఉండే వ్యక్తి బొప్పన బావకుమార్ గారు. అలాగే ఈ డివిజన్లో నామేశ్వరరావు గారు వచ్చేటప్పటికి ఎవరికి ఏ పని ఉన్నా కూడా నా పని అన్నట్టుగా చేసే, అలాగే నామేశ్వరరావు గారికి, అలాగే వచ్చేటప్పుడు మన భావనారాయణ గారికి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. రామ్మోహన్ గారి గురించి ఒక 2 ముక్కలు మాట్లాడతానండి. నాకు ఎంతోమంది నేను నాయకులను చూశాను, కానీ జనాలు ఎమ్మెల్యే హోదా చూపించుకోవడానికి కొంతమంది పనిచేస్తారు, డబ్బు సంపాదించుకోవడానికి కొంతమంది పనిచేస్తారు, నేను ఎమ్మెల్యే అని చెప్పేసి స్టేటస్ చూపించేవాళ్ళు కొంతమంది పనిచేస్తారు. కానీ నేను చూస్తూ ఉండగా ఆయన ఎంపీగా అయిన కానించి నాకు తెలుసు, గన్నవరం వల్ల ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అయిన కానించి నాకు తెలుసు. కానీ ఎవరికి ఏదో చేద్దామని తపనతో ఈ నియోజకవర్గంలో ఇన్నిసార్లు గెలిచారంటే నిజంగా అసలు రాష్ట్రంలోనే అంత మంచి పేరు ఎవరికి లేదని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మా అసోసియేషన్కి వచ్చేటప్పటికండి నాకు అసలు రామ్మోహన్ గారితో పెద్దగా పరిచయం లేనప్పుడు ఒక రజకుల అబ్బాయి చనిపోతుంటే మణిపాల్లో ట్రీట్మెంట్ కోసమని నా దగ్గరికి 10 లక్షల డొనేషన్ డబ్బు కోసమని వచ్చారండి. అసలు నాకేం చేయాలో అర్థం కాక నేను రామ్మోహన్ గారికి ఫోన్ చేశాను. సార్ వాళ్ళ అబ్బాయి చనిపోతున్నాడంట, బ్లడ్ వైట్ అయిపోతుందంటే ఇబ్బంది పడుతున్నాడంటే, వెంటనే ఆయన మణిపాల్ హాస్పిటల్లో డాక్టర్స్కి ఫోన్ చేసి 5 lakhs డిస్కౌంట్ ఇప్పించడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు. ఈ అమరావతి వాకర్స్ క్లబ్ వారు ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. మణిపాల్ హాస్పిటల్ అంటే మన విజయవాడ ప్రాంతంలో ఒక ఉన్నతమైన హాస్పిటల్స్. ఇవాళ అక్కడ ఆ పక్కన వ్యాన్ ఉంది. ఆ వ్యాన్లో క్యాన్సర్ డిటెక్షన్ మిషన్ ఉంటుంది. దాంట్లో ఎర్లీ స్టేజ్లో కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా శాశ్వతమైన క్యూర్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యాన్తో మనం ప్రైవేట్గా వెళ్ళి పరీక్ష చేసుకోవాలంటే 50,000 లేనిదే ఆ పరీక్ష పూర్తవుతుంది. అదేవిధంగా లోన ఈసీజీ కానివ్వండి, లేకపోతే ఇక్కో కానివ్వండి, బ్లడ్ టెస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా వాకర్స్ క్లబ్ వారు, వాకర్స్ క్లబ్ అంటే పొద్దున్నే 1 గంట నడుచుకుంటారు, వెళ్ళిపోతే ఇళ్ళలో వాళ్ళు పని చూసుకుంటారు. కానీ సామాజిక బాధ్యతతో 10 మందికి సహాయపడే ఉద్దేశంతో ఈ మల్టీ హెల్త్ క్యాంపుని పెట్టడం చాలా గొప్ప విషయం. ఇలాంటి క్యాంపుల వలన అనేక మంది పేదవారికి 10,000 నుంచి 20,000, 30,000 కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు 5,000, 10,000 ఖర్చు పెట్టలేక, హాస్పిటల్ టెస్ట్ చేయించుకోలేక
వాళ్ళు రోగాన్ని లోనే ముదిరిపోయి ప్రాణం పోయే స్థితికి వచ్చే పరిస్థితుల నుంచి కాపాడబడేదే ఈ యొక్క హెల్త్ క్యాంపు. మరి జ్యోతిక గారు కానీ లేకపోతే ఆ క్లబ్ సభ్యులు అందరూ కూడా దీన్ని సమిష్టిగా ఎంతో ఉత్సాహంగా నేను చూస్తున్నా వచ్చిన కానీ ఇదేదో వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమం జరుగుతున్నట్టుగా అంతంత హుషారుగా గబా గబా నడిచి వెళ్ళి ఇక్కడ పరీక్షలు చేపిస్తూ ఉన్నారంటే అది ఎదుటివారి మీద ఉన్న ప్రేమ, దానికి చిత్తశుద్ధి అనేది మనకు కనపడుతూ ఉంది. ఏదేమైనా కూడా ఈ క్లబ్బు, అమరావతి క్లబ్బు ఈ స్కూల్లో ఎప్పటి నుంచో వాకింగ్ చేస్తూ మరి వాకర్స్ కూడా ఫెసిలిటీస్ కల్పించే విధంగా ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏర్పాటు చేస్తూ వీరి కోసం, కేవలం ఈ వాకర్స్ కోసం, వీళ్ళు చేస్తున్న సర్వీస్ కోసం ఇక్కడ అనేక మంది ప్రజలు ఈ గ్రౌండ్ని ఉపయోగించుకునే విధానం ఆరోగ్యం యొక్క బాగుపడటానికి ఉదయాన్నే నడక అనేది చాలా ముఖ్యమైనదని అందరూ చెబుతూ ఉంటారు. ఆ చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఆరోగ్యం కోసం ఈ గ్రౌండ్ని కారండి. ఈరోజు కృష్ణలంక వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు అమరావతి వాకర్స్ మెడికల్ క్యాంప్ సందర్భంగా మన గ్రేట్ డిసిప్లిన్ ఎనర్జెటిక్ జెంటిల్మన్ పాలిటీషియన్ గద్దె రామ్మోహన్ రావు ప్రజెన్స్లో ఈ కార్యక్రమం చేయటం మా వాకర్స్ మూమెంట్కే గర్వకారణంగా ఉంది. వాకర్స్ మూమెంట్ చాలా గొప్పగా లయన్స్ రోటరీ కంటే కూడా మేము బాగా చేస్తున్నామని సగర్వంగా సభాముఖంగా మేము చెప్పగలం. విజయవాడలో 55 క్లబ్బులు ఉన్నాయి, 20,000 మంది వాకర్స్ ఉన్నారు. వాకర్స్ మూమెంట్లో 4 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో వ్యాపించింది. నడక యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఏ విషయం వచ్చినా నడవండి చాలా అవసరం. మా ఆశయంలో సోషల్ ఆర్గనైజేషన్స్లో ఆరోగ్యం బేస్తో తయారైన సంస్థ మాది. హెల్త్ ఈజ్ వెల్త్, వాక్ యువర్ వే ఫర్ హెల్త్, అది మా బేసిస్. అందుకని లైఫ్ స్టైల్ డిసీజెస్ అవన్నీ మనం అనేకం చూస్తున్నాం. కాలం మారింది, కానీ అనారోగ్యాన్ని మన లైఫ్ స్టైల్ మనం తెచ్చుకుంటున్నాం అనేది మన అందరికీ డాక్టర్స్ చెప్తున్నారు. అందుకు అవాయిడ్ చేయాలంటే మొట్టమొదటి భాగం మనం నడవలసిన అవసరం ఉంది. మా ఫిలాసఫీ నడవండి, నవ్వించండి, నవ్వండి, నవ్వించండి. ఈ 2 ఫిలాసఫీతో ఆరోగ్యం ఖర్చు కాకుండా హాయిగా ఆనందంగా చేయడానికి అవకాశం ఉన్న మేలిక్ థింగ్ మెడికల్. రోజు కృష్ణలంక పెద్ద హై స్కూల్లో అమరావతి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషం. ప్రతి మనిషి కూడా బిజీ లైఫ్లో మన హెల్త్ని పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితుల్లో ఈ వాకర్ అసోసియేషన్ కూడా చాలా యువతకు కానీ పెద్దవాళ్ళకి కానీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి వ్యక్తి కూడా వ్యాయామం చేయాలి, వాకింగ్ చేయటం వల్ల చాలా మంచిది అని చెప్పి మరి అందరూ కూడా అన్ని టీవీ ఛానల్లో కూడా రోజు కూడా చెప్తూ ఉంటారు. మరి ఈరోజు వాకర్ అసోసియేషన్ పెట్టి 7-8 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం. ఓన్లీ వాకర్ అసోసియేషన్ అంటే ఏదో మార్నింగ్ పూట వాకింగ్ చేసి వెళ్ళిపోవటం కాకుండా మనం అందరూ కూడా ఇక్కడికి వచ్చే అన్ని మతాల నుంచి అన్ని పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ అందరూ కూడా మార్నింగ్ కలవటం, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా కలవటం, ఏదో ఒక మంచి పని చేయాలి సమాజానికని, ఏదో ఒక సోషల్ సర్వీస్ చేయటం అనేది చాలా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 1971-74 బ్యాచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఘనంగా నిర్వహించారు. నీలకంఠేశ్వరరావు, పిట్టల సత్యనారాయణ, ఏ సత్యనారాయణ, ఎన్ఎస్సి బోస్, కొల్లి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి దాదాపు ఆ బ్యాచ్కి సంబంధించిన పలువురు ఇంజనీర్లు వారి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వీళ్ళందరికీ కలయిక సందర్భంగా ఒక సావనీర్ ముద్రించి అందరికీ అందచేయడం జరిగింది. అలాగే ఆనాటి రోజుల్లో వారిలో ఒక్కొక్కరిలో ఉన్న ప్రావీణ్యతను ఈ రోజు స్టేజ్ మీద ఒక్కొక్కరిగా వివిధ కళలలో వారికి అప్పుడు ఉన్న ప్రతిభను నెమరు వేసుకుంటూ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ విద్యార్థుల్లో ఒక్కొక్కరు 6-10 వయసు దాటినప్పటికీ ఇప్పటికీ ఆనాటి కాలేజీ యువకుల లాగానే తమలోని విద్యార్థి మరలా వచ్చాడు అన్నట్లుగా వారు చేసిన పలు సంఘటనలు అందరినీ అలరించాయి. వారిలో పలువురు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. కొందరు రిటైర్మెంట్ తీసుకుని మనవడు మనవరాళ్లతో కాలక్షేపం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరితో 4 దశాబ్దాల తర్వాత వారి కుటుంబాలతో విచ్చేసి వారి మిత్ర బృందాలకు, వారి కుటుంబాలకు ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఇక్కడ గడపడం ఆనందంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ప్రస్తుత పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ మోటూరి విజయసారథితో పాటు అప్పుడు వీరికి విద్యను అందించిన ఫ్యాకల్టీ కూడా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడండి అంటూ ముద్రించిన జూట్ బ్యాగ్లలో ప్రతి ఒక్కరికి జ్ఞాపకాలు అందించడం జరిగింది.
డాక్టర్ ఎం విజయసారథి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విజయవాడ ప్రిన్సిపాల్ని. ఈ యొక్క పూర్వ విద్యార్థులు 1971-74 సంవత్సరం పూర్వ విద్యార్థులు 50 సంవత్సరాలు వాళ్ళు డిప్లొమా తీసుకొని 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క గ్యాదరింగ్ చేయటం చాలా విశేషం. మొట్టమొదటిసారిగా ఇది నేను చూస్తున్నాను. వారు ఈ పాలిటెక్నిక్ కళాశాలలో వారు స్థాపించిన ఒక ఘనమైన వారసత్వం ఈ యొక్క కళాశాలకి ప్రతిబింబిస్తుంది. వారు ఈ 50 సంవత్సరాల్లో అందరూ కూడా చక్కగా జీవితంలో సెటిల్ అయ్యి వాళ్ళ యొక్క తీపి అనుభూతుల్ని పంచుకోవడానికి ఇక్కడ గ్యాదర్ అవడం అనేది. నా పేరు వి భానుమూర్తి అండి, రిటైర్డ్ లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ సెక్షన్. వీరికి 71-74 ప్రభుత్వ పాలిటెక్నిక్ విజయవాడలో చదివినటువంటి విద్యార్థులకి నేను పాఠం చెప్పినటువంటి వీరి గురువు గారిని. వీరు అందరూ కుటుంబ సభ్యులతో సహా నీలకంఠేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు వగైరా అందరూ కలిసి వీరందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ 50 సంవత్సరాల వేడుక ఇంత ఘనంగా ఎవరో చేయనటువంటి మొట్టమొదటిసారిగా వీరు మొదలుపెట్టి చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులతో కూడా వారు కూడా ఎంతో శ్రద్ధగా ఇక్కడికి వచ్చి వారి సలహాలు సంప్రదింపులు అన్నీ జరిపి, ఇదే కాకుండా ఈ 50 వసంతాల వేడుకే కాకుండా వీరందరూ కూడా సత్యనారాయణ అండి, 71-74 బ్యాచ్ ఎలక్ట్రికల్ అల్యూమిని. ఒక సందర్భంలో మేమంతా కలిసి 50 సంవత్సరాల వేడుక ఎందుకు జరుపుకోకూడదని చెప్పేసి ఆలోచించి అందరం కలిసి పాత విద్యార్థులందరి అడ్రస్లు కలెక్ట్ చేసి వారి ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసి కొంత కష్టపడ్డాం. దానిలో మెయిన్ పాత్ర నీలకంఠేశ్వరరావుదే. పాపం అందరినీ కూడగట్టి ఎంతో శ్రమ కోర్చి వారందరి అడ్రస్లు అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు అలాగే మా శ్రీ భానుమూర్తి గారి సలహాలు కూడా తీసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి తోడ్పండి. థ్యాంక్ యూ. పూర్వపు విద్యార్థులు 71-74 బ్యాచ్ ఎలక్ట్రికల్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవం సభకు విచ్చేసినటువంటి పెద్దలు, వయసులో నాకంటే చాలా పెద్దలు వీళ్ళంతా. నేను కూడా అదే కాలేజీలో చదువుకున్నాను. కానీ వీళ్ళంతా చక్కగా మనవరాలతో వచ్చినట్టున్నారు. చాలా సంతోషం. అట్లాగే ఫ్యామిలీస్తో వచ్చినట్టున్నారు కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ఎక్కువ మంది లేడీస్ కనపడుతున్నారు. అట్లాగే దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ డిప్లొమా ఎడ్యుకేషన్ ఇన్ ఓల్డ్ డేస్. కాబట్టి ఈ సందర్భంగా వీళ్ళందరూ గ్యాదర్ అయినందుకు, అదేవిధంగా వీళ్ళు ఏదన్నా కాలేజీ డెవలప్మెంట్ కొరకు చేయదలుచుకుంటే చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా. నా పేరు నీలకంఠేశ్వరరావు. 1971-74 మా ఎలక్ట్రికల్ బ్యాచ్ వారందరూ కమిటీ పిలిచిన ఆహ్వానం మేరకు మా పూర్వ లెక్చరర్ గారు, ప్రజెంట్ ప్రిన్సిపాల్ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ గారు, మా క్లాస్మేట్స్, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ కార్యక్రమానికి ఈ 50 ఇయర్స్ అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ని మంచిగా జరిపినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అయితే శాసన మండలిలో మహిళలు అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ 5 నెలల కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని మంత్రి అనిత స్పష్టం చేశారు. అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష, మీరు చెప్తున్నారు. ఇందాకే నేను లాస్ట్లో మాట్లాడతా. ఈరోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు.
ఒక ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాల ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగుంటే, నిర్మాణం జరిగుండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర విజయవాడ హైవే పైన అఘోరి బైఠాయించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటూ హంగామా చేసింది. పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాతే వెళ్తాను అంటూ హైవే పైన బైఠాయింపుతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి చేయాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే రాము. రాబోయే 2 ఏళ్లలో బస్టాండ్ను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మానవ హక్కుల వేదిక ఉమ్మడి కృష్ణా జిల్లా 6వ మహాసభ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నాయన్న కార్యదర్శి రోహిత్. శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య నెలకొన్న వాగ్వాదం. విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో కవితల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం. కవి సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించిన సాహితీవేత్త మొండెపు ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.